వరల్డ్ కప్లో 48th మ్యాచ్ ఇండియాకి జింబాబ్వేకి. ఆల్రెడీ మనకి కొద్దిగా నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిస్తే చాలు అనుకున్నాం, కానీ ఈ దీంట్లో టాస్ ఓడిపోయి జింబాబ్వే గెలిచి వాళ్ళు ఇండియాని మా నాయన మీరు బ్యాటింగ్ చేయండి మేము చేస్తాము అన్నారు. వీళ్ళు ఫస్ట్ టైం చేసిన తప్ప మళ్ళీ ఇక్కడ మొదలెట్టారనమాట, వెస్టిండీస్తో చేస్తే. మన వాళ్ళు ఈసారి ఏంది, ఓపెనర్ సంజు శాంసన్ పోయారు, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఆఫ్ స్పిన్నర్లు వచ్చి వికెట్లు చేస్తున్నారు, కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఓకే, సంజు శాంసన్ 15 బాల్లో 24 కొట్టాడు, 2 సిక్స్లు 1 4, 160 స్ట్రైక్ రేట్. అభిషేక్ శర్మ 3 మ్యాచ్లు డక్ తర్వాత 13 రన్లు కొట్టిన తర్వాత ఈ మ్యాచ్లో అయితే 30 బాల్లో 55 కొట్టాడు, 4 4లు 4 సిక్స్లు 183 స్ట్రైక్ రేట్. ఇషాన్ కిషన్ నీకు 24 బాల్స్ 38 కొట్టాడు. ఆ తర్వాత నీకు మనము హార్దిక్ పాండ్యా 50 కొట్టాడు 23 బాల్లో. స్కై ఓకే 13 బాల్ 33, 200 పైన స్ట్రైక్ రేట్. ఇతను 217 స్ట్రైక్ రేట్. కానీ మనం ఏంది, తిలక్ వర్మ 16 బాల్స్ 44 రన్స్, 4 సిక్స్లు 3 4s. మనం స్కైని తిలక్ని అబ్బాయి వీళ్ళు 100 110 స్ట్రైక్ రేట్ నుంచి ఆడట్లేదు అన్నారు. వీళ్ళు ఆడే దగ్గర మనకి స్టార్టింగ్ ఓపెనర్స్ ఇచ్చారంటే వీళ్ళే మాత్రం కొట్టారు, అటు కొట్టగలిగారు. కానీ వీళ్ళు బ్యాటింగ్కి వచ్చిన జింబాబ్వే వచ్చేసి ఓపెనర్ బెన్నెట్ నాట్అవుట్ 59 బాల్స్ 97 రన్స్, 100 మిస్ అయింది, బ్రహ్మాండంగా ఆడాడు. దానికి మించి రాజా 31 21. వీళ్ళు ఏంటంటే కొట్టలేదు, కానీ మన వాళ్ళు అసలు వికెట్లు తీయలేకపోయారు 16th ఓవర్ వరకు. ఆ తర్వాత లాస్ట్లో ఏదో ఊపుతా అటు ఇటు చేస్తే అయితే వికెట్స్ అయితే పడ్డాయి. 184 కొట్టారు, 6 వికెట్స్ నష్టానికి. సో వీళ్ళు బ్రహ్మాండంగానే ఆడారు. మంది ఇప్పుడు రన్ రేట్ మనం ఎంత చూడకపోయినా కానీ మనకి రన్ రేటు కొద్దిగా -3.8 నుంచి -0.10కి అయితే బ్రహ్మాండంగా రన్ రేట్ అయితే ఇదేది సూపర్బ్. నెక్స్ట్ మ్యాచ్ వెస్టిండీస్తో మనం గెలిచాలా, మనం సెమీఫైనల్స్కి వెళ్తామా లేదా ఆ మ్యాచ్ వచ్చినప్పుడు చూద్దాము. ఈ వీడియో